హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి తీరిన రుణం అనే కథను వినేద్దామండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్ఏలో స్థిరపడిన రాజారాం స్వదేశంపై మమకారంతో, మరీ ముఖ్యంగా తను పుట్టిన ఊరిపై మమకారంతో జాబ్కి సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితులతో ఊరంతా కలియతిరిగి గత స్మృతుల్ని నెమరేసుకున్నాడు. అతని స్మృతి పదంలో శాశ్వతంగా ముద్రించబడింది ఆ ఊరి గ్రంథాలయం. నిజానికి రాజారాం ఆ స్థాయికి ఎదగటానికి చేయూతనిచ్చింది ఆ గ్రంథాలయమే. రాజారాం తల్లిదండ్రులు సంపన్నులేం కాదు. అయినా కొడుకు తమలా ఉండకూడదని అతన్ని చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన రాజారాం కూడా తనకు అది కావాలి ఇది కావాలి అని వారిని సతాయించకుండా తనకు కావలసిన పుస్తకాల కోసం గ్రంథాలయాన్ని ఆశ్రయించేవాడు. గ్రంథాలయంలోని పుస్తక ప్రత్యక్ష దేవతలు కూడా రాజారాంని ఆశీర్వదించటంతో అంతే ఎత్తుకు ఎదగగలిగాడు తను. ఆ విషయాన్ని మరువని రాజారాం తన ఆరాధ్య దేవాలయాన్ని సందర్శించుకున్నాడు. ఎంతో ఆనందంతో అక్కడికి చేరుకున్న రాజారాం గ్రంథాలయం దుస్థితి చూసి షాక్ తిన్నాడు. దుమ్ము ధూళితో, పగిలిన గోడలతో, చెదలు పట్టిన పుస్తకాలతో, నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా గ్రంథాలయం కనిపించడంతో రాజారాం కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. గ్రంథాలయ ఆవరణలో నన్నాదుకోండి అన్నట్టుగా దీనస్థితిలో ఉన్న సరస్వతి విగ్రహాన్ని చూడగానే రాజారాంలో ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే గ్రంథాలయ నిర్వాహకుల్ని కలిసి వారి నిర్లక్ష్యాన్ని కడిగేశాడు. అప్పటి వరకు తననెవరూ రాజారాంలా నిలదీయకపోవడంతో అహం దెబ్బతిన్నవారు, ఏం చేయమంటారండి, మాకే నెలల తరబడి జీతాలు లేవు, మా బాధలెవరూ పట్టించుకుంటారు, మా కడుపు నింపిన దీనికి సేవ చేయమంటావా, పెడసరంగా సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో మరింత కోపోద్రిక్తుడైన రాజారాం, ఏం మీ జీతాలు మీరు రాబట్టుకోకుండా ఉంటారా, ధర్నాలు బందులు చేసి రాబట్టుకోరా, జీతాలు రాలేదని పుస్తకాల రూపంలో దేవతలుండే ఈ ఆలయాన్ని ఇలాగే ఉంచేస్తారా అంటూ నిర్వాహకుల్ని, జీవితాల్ని నిలబెట్టే పుస్తకాలు చెదలు పట్టేస్తే మీరైనా పట్టించుకోరేం అంటూ సందర్శకుల్ని కడిగి పారేశాడు. తమ బాధ్యతల్ని ఎత్తి చూపడంతో కోపంతో అందరూ లెక్చరర్ ఇచ్చేవారే, మహా ఇదిగా ఉంటే తమరు సేవ చేయవచ్చుగా వ్యంగ్యబాణాలు విసిరారు కొందరు. ఇక వారితో లాభం లేదనుకుని తన మిత్రుల్ని, తనలాగా భావసారూప్యత కలిగిన మరికొంతమంది గ్రామ యువకుల్ని కలుపుకుని పూర్వస్థితిని తీసుకుని వచ్చాడు. అందుకైనా మొత్తాన్ని తనే వెచ్చించాడు. గ్రంథాలయ సక్రమ నిర్వహణ కోసం, గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లింపుల కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని కేటాయించాడు. నిజాయితీ పరులైన తన మిత్రులతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఎప్పటికీ ఆ గ్రంథాలయం తన శోభను కోల్పోకుండా ఏర్పాట్లు చేశాడు. గ్రంథాలయ ఆవరణలోని సరస్వతి విగ్రహానికే కాదు, గ్రంథాలయం మొత్తానికే కలం తెచ్చి తన రుణాన్ని తీర్చుకున్నాడు రాజారాం. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.